హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. ఈ లోకం మొత్తం ఆన్లైన్ మయమైపోయింది. ప్రపంచంలో ఉన్న అధిక శాతం మంది ఏదో విధంగా ఇంటర్నెట్తో విడదీయరాని బంధం ఏర్పరచుకున్నారు. ఈ ఇంటర్నెట్ ద్వారా సోషల్ వెబ్సైట్స్లో కానీ రెగ్యులర్ వెబ్సైట్స్లో కానీ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఉదాహరణకు మనం ఫేస్బుక్ ఆన్ చేసి ఒక 5 నిమిషాలు పక్కకి వెళ్ళి వచ్చేసరికి ఒక 10-15 నోటిఫికేషన్లు, ఓ 5-10 మెసేజ్లు వచ్చి ఉంటాయి. అలాంటిది ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక నిమిషంలో ఇంటర్నెట్లో ఏం జరుగుతుందో అన్న ఓ 10 ఇంట్రెస్టింగ్ విషయాల గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నంబర్ 10, ఫ్లిక్కర్ ఫోటో షేరింగ్లో ఒక సంచలనం అని చెప్పవచ్చు. మీరు మీ మొబైల్లో కానీ కెమెరాలో కానీ తీసిన వీడియోస్ అండ్ ఫొటోస్ని మీ ఆత్మీయులకు కానీ ఫ్రెండ్స్కి కానీ పంపాలంటే జీబీలు అప్లోడ్స్ చేయాలి. అయితే మీ దగ్గర ఫ్లిక్కర్ ఉంటే చాలు, ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ జస్ట్ 1 క్లిక్తో అవతల వ్యక్తికి పంపవచ్చు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఫ్లిక్కర్లో ఒక నిమిషానికి 2 కోట్లకు పైగా ఫోటోలను చూస్తున్నారు. నంబర్ 9, మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా, ఏ విషయం తెలుసుకోవాలన్నా ఇంటర్నెట్లో మీరు ముందు ఓపెన్ చేసేది గూగుల్ సెర్చ్నే. అలా మీరు ఓపెన్ చేశారంటే ఆ నిమిషం మీతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో 40 లక్షల మంది అదే పనిలో ఉంటారు. నంబర్ 8, ఈ రోజుల్లో ఏ సంస్థ ప్రారంభించినా దానికి సంబంధించిన వెబ్సైట్ ఒకటి ఇంటర్నెట్లో పుట్టుకొస్తుంది. అలా ప్రతి నిమిషానికి 571 కొత్త వెబ్సైట్స్ పుట్టుకొస్తుంటే 14 వెబ్సైట్స్ హ్యాకింగ్కి గురవుతుంటే 416 వెబ్సైట్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు స్టార్ట్ అవుతాయట. నంబర్ 7, ఫొటోస్ తీయించుకోవడం అంటే చాలామందికి ఒక హాబీ. సెల్ ఫోన్స్లో కెమెరాలు వచ్చాక అది పిచ్చిలా తయారైంది. అలా తీసుకున్న ఫొటోస్ 10 మందికి చూపించాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. అలాంటి వారి గురించి పుట్టుకొచ్చిందే ఇన్స్టాగ్రామ్. ప్రపంచవ్యాప్తంగా ఒక్క నిమిషానికి ఏకంగా 2,40,000 ఫోటోలు అప్లోడ్ అవుతున్నాయి. నంబర్ 6, సోషల్ మీడియాలో కామన్ పర్సన్ నుంచి సెలబ్రిటీ వరకు ట్విట్టర్ ద్వారా వారి మనోభావాలు అందరితో పంచుకుంటున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఒక్క నిమిషానికి 320 కొత్త అకౌంట్లు పుట్టుకొస్తుంటే 2,70,000 ట్వీట్లు దర్శనమిస్తున్నాయి. నంబర్ 5, ఇప్పటి ప్రజల జీవితాలు చాలా బిజీగా మారిపోయాయి. వారికి కావలసిన వస్తువులు కొనుక్కోవడానికి బయటకు వెళ్ళి కొనుక్కునేంత టైం కూడా ఉండటం లేదు. అలాంటి వారి గురించి చాలా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. అలాంటి వెబ్సైట్స్లో అమెజాన్ది మొదటి స్థానం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సంస్థ కేవలం ఒక్క నిమిషంలో 50 లక్షల విలువైన వస్తువులు అమ్మేస్తుంది. నంబర్ 4, ఆ నలుగురి సృష్టి ఇప్పుడు ప్రపంచ మొబైల్ మెసేజింగ్ని ఒక కుదిపేసింది. మొబైల్ యాప్ రంగంలో ఒక్కసారిగా సంచలనమైంది. అదే వాట్సాప్. 2 మాజీ యాహూ ఉద్యోగులు, ఒక రష్యన్ యాప్ డెవలపర్, ఒక చేపలు పట్టుకునే అతను కలిసి సృష్టించిన ఈ వాట్సాప్ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ వాట్సాప్లో ప్రతిరోజు ఎన్నో కోట్ల మెసేజ్లు, ఫోటోలు, వీడియోస్ షేర్ అయిపోతున్నాయి. కేవలం ఒక నిమిషంలోనే 4 లక్షల ఫొటోస్ షేర్ అవుతుంటే 6 కోట్ల మెసేజ్లు దర్శనమిస్తున్నాయి. నంబర్ 3, పర్సనల్ ఈమెయిల్ లేదా అఫీషియల్ ఈమెయిల్. అది ఏ ఈమెయిల్ అయినా ఏదో ఒక సమాచారం ఈమెయిల్స్ ద్వారా పంపించుకుంటున్నాం. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఒక నిమిషంలో 20,40 లక్షల ఈమెయిల్స్ ఒకరికొకరు పంపించుకుంటుంటే సుమారు 9 కోట్ల స్పామ్ మెయిల్స్ వస్తున్నాయి. అదే సమయంలో 450కి పైగా కొత్త అకౌంట్లు పుట్టుకొస్తుంటే 6,59,000 GB డేటా ఈ ఈమెయిల్స్ ద్వారా ప్రయాణిస్తుంది. నంబర్ 2, ప్రపంచ సోషల్ వెబ్సైట్ రంగంలో ఒక సంచలనం ఫేస్బుక్ అని చెప్పాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు ఈ ఫేస్బుక్కి అడిక్ట్ అయిపోయారంటే అతిశయోక్తి కాదు. మార్క్ జుకర్బర్గ్ ప్రారంభించిన ఈ ఫేస్బుక్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఈ ఫేస్బుక్ ద్వారా ప్రతి నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా 24,60,000 పోస్టులు షేర్ అవుతుంటే 7 లక్షల మంది స్టేటస్ అప్డేట్స్ చేసుకుంటున్నారు. 20 లక్షల లైక్స్ పడుతుంటే 400 GB డేటా అప్లోడ్ అవుతుంది. 3 లక్షల మంది లాగిన్ అవుతుంటే 45,000 మంది కొత్త అకౌంట్స్ తెరుస్తున్నారు. ఇక ఫేస్బుక్ సంపాదనకు వస్తే నిమిషానికి 16 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. నంబర్ 1, చిన్న ఫన్నీ క్లిప్స్ నుంచి పెద్ద ప్రోగ్రామ్స్ వరకు ఇలా అన్నీ యూట్యూబ్లో వీడియోస్ రూపంలో దర్శనమిస్తుంటాయి.
కాలక్షేపం గురించో లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించో చాలామంది యూట్యూబ్ వీడియోస్ని తెగ చూసేస్తుంటారు. ఇలాంటి వారి గురించి ఎంతోమంది వారి ప్రతిభకు తగ్గ వీడియోస్ చేసి యూట్యూబ్లో పెడుతుంటారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఒక నిమిషానికి 600 వీడియోస్ యూట్యూబ్లోకి ఎక్కుతుంటే వాటి నిడివి 100 గంటలకు పైగా ఉంటుంది. ప్రతి నిమిషం 2.5 సంవత్సరాల నిడివి ఉన్న వీడియోలను స్కాన్ చేస్తుంటే 13 లక్షల మంది యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ సమయం గడిపేస్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్, ఇంటర్నెట్లో ప్రపంచవ్యాప్తంగా ఒక నిమిషంలో జరిగే సంచలనాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.